మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచినటువంటి కాలమంతా ఆయన రెక్కల చోట్న భద్రపరిచి బలపరిచి ఆరోగ్య ఆయుష్కాలనిచ్చి మరొక శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించినటువంటి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరూ బాగున్నారండి. మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి దేవుని మహాకృపను బట్టి మేము క్షేమంగా ఉన్నాం. అలాగే మీరు మీ కుటుంబాలు బాగుండాలని మీ కొరకు అనుదినము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చాలామంది వీడియోలు వీక్షించి మాకు తెలియచేస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాలని దేవుడు దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీకు తెలిసిన వారికి, అలాగే బంధువులకు, స్నేహితులకు, ఇరుగుపొరు వారికి కూడా ఈ యొక్క వీడియోని పంపించి వారు కూడా దేవునిలోనికి రావడానికి, వారు కూడా ఈ మాటలు విని వారి జీవితాల్లో కూడా బలపరచబడటానికి మీరు సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని లేఖన భాగంలో నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. నీతిమంతుని ఆశ సంతోషమును పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నీతిమంతుని ఆశ సంతోషాన్ని పుట్టేస్తుంది, భక్తిహీనుని ఆశ భంగమైపోతుందని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది. అంటే భూమి మీద ఉన్న ప్రతి వారికి కూడా, భూమి మీద జీవిస్తున్న ప్రతి వారికి కూడా ఆశ లేని జీవి లేదని లేఖన అనేక పరిస్థితుల్లో మనం వింటూ ఉంటాం. ఆశ లేని మానవుడు లేడు. ప్రతి వానికి ఆశ లేకపోతే వాడు అసలు మానవుడే కాదు. ఆశ ఉండాలి, తప్పులేదు. కానీ అత్యాశ ఉండకూడదని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నది. దురాశ దుఃఖానికి చేటు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. దురాశ దేనికి చేటండి? దుఃఖానికి చేటు. చాలామంది దురాశపడి ఉన్నదాన్ని పోగొట్టుకున్నవారు లేకపోలేదండి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చూడొచ్చు. అందుకని బైబిల్ గ్రంథం ఏ మాట ఎప్పుడు ఎక్కడ రాయబడినప్పటికీ కూడా అది ఖచ్చితమైనటువంటి మాటని మనం గ్రహించి గమనించి ఆ మాటను హత్తుకుని మనం జీవించాలి. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను రాస్తూ ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు భూమి మీద. నీతిమంతులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. నీతిమంతులేమో దేవుడు ఉన్నాడని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. భక్తిహీనులేమో దేవుడు లేడు, ఏమీ లేదు, మనమే దేవుడు అన్నట్లుగా భక్తి లేకుండా బ్రతుకుతారు అని 2 రకాలైనటువంటి గుంపులు, 2 వ్యక్తిత్వములు కలిగినటువంటి మనుషులు, 2 ఉద్దేశాలు కలిగినటువంటి మనుషులు మనకున్నారు భూమి మీద. అయితే వారిలో ఉన్నటువంటి విషయాల గురించి కొన్ని తెలియచేస్తూ ఆ నీతిమంతులు గుంపులో ఉన్నటువంటి వారు, నీతిమంతులు కూడా ఆశపడతారు, భక్తిహీనులు కూడా ఆశపడతారు. నీతిమంతులు ఆశపడింది వారికి దొక్కుతుంది, వారు సంతోషపడతారు. అదే భక్తిహీనులు కూడా ఆశ ఉంటుంది. భక్తిహీనులు కూడా అందరికంటే బాగుండాలి, అందరికంటే గొప్ప స్థితిలో ఉండాలని భక్తిహీనులు కూడా కోరుకుంటారు. భక్తిహీనులు కూడా నాకు కోట్ల ఆస్తి ఉండాలి, భక్తిహీనులు కూడా నాకు అన్ని అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు. భక్తిహీనులు ఆశపడతారు, నీతిమంతులు ఆశపడతారు. అయితే నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది, భక్తిహీనుల ఆశ భంగమైపోతుందని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నదండి. ఎవరు భక్తిహీనులు? దేవుడంటే భయభక్తులు లేనివారు, ఎదుటివారి ఎడల లేకపోతే ఎదుటివారి జాలి లేనివారు, భక్తిలో హీనత, వారి పనుల్లో హీనత, వారు చేస్తున్నటువంటి క్రియల్లో హీనమైనటువంటి పరిస్థితి కలిగిన వారు కూడా ఆశపడతారు. వారి జీవితాల్లో ఏమీ కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. కొంతకాలం ఒకవేళ భూమి మీద ఉంటుండగా, లేకపోతే కొంతకాలం సంతోషంగా ఉండొచ్చు భక్తిహీనులు, కొంతకాలం ఆనందంగానే గడపచ్చు, కొంతకాలం మంచి గృహాలు ఉండొచ్చు, కొంతకాలం మంచి కారులు ఉండొచ్చు, కొంతకాలం మంచి డబ్బు ఉండొచ్చు. కానీ అది అంతంత మాత్రమే అని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. అదే నీతిమంతుల గుంపులు కనుక నీవు ఉంటే, నీతిమంతులుగా నీవు జీవిస్తే కనుక నీతిమంతులు బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు అని లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. భక్తుడు దావీదు మహారాజు మాట్లాడుతూ అంటాడు, నీతిమంతులు బిడ్డలో భిక్షమెత్తుట నేను చూడలేదు, నా చిన్ననాటి నుండి నేను వృద్ధుడయ్యే వరకు నేను చూస్తూ ఉన్నాను. నా చిన్నతనము నుండి
నా ముసలితనం వరకు నేను చూశాను, నీతిమంతుల బిడ్డల భిక్షమెత్తడం నేను చూడలేదంటాడు. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, నాది కాదు మనది కాంది నాది కాదు అన్నట్లుగా జీవించి, ఉన్నది ఉన్నట్లుగా జీవించి, నాకు అన్యాయం వద్దు, సంపాదించింది నాకు చాలు, నాకున్న దాంట్లోనే తృప్తి పడతానని నీతిమంతులుగా ఎవరైతే జీవిస్తారో, నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో, ఖచ్చితంగా ఎవరైతే ఉంటారో, న్యాయంగా ఎవరైతే ఉంటారో, వారి ఆశ తప్పకుండా నెరవేరుస్తుందంటండి. నీతిమంతులు ఆశపడితే సంతోషాన్ని పుట్టిస్తాడంటే, నీతిమంతులు ఆశపడితే ఆ కార్యాన్ని దేవుడే సఫలం చేస్తాడండి. మనం ఏ గుంపులో ఉన్నాం, భూమి మీద ఉన్నాం. మనం చాలాసార్లు అనుకుంటాం, అన్యాయంగా సంపాదించాలి, అక్రమంగా సంపాదించాలి, వారిని కొట్టి సంపాదించాలి, వీరికి అన్యాయం చేసి సంపాదించాలి, ఎవరితో దొంగలించి మనం సంపాదించాలి, ఎవరినో బాధ పెట్టి మనం సంపాదించాలి, ఎవరిని ఇరుకులో పెట్టి సంపాదించాలి. చాలామందిని చూస్తూ ఉన్నాం ఈ దినాల్లో. మనం చాలామందిని బాధ పెట్టి సంపాదించేవారు కొందరైతే, చాలామందిని ఇబ్బందులు పెట్టి సంపాదించేవారు మరికొందరైతే, చాలామందిని అన్యాయంగా సంపాదించేవారు మరికొందరైతే, రకరకాలుగా సంపాదిస్తూ ఉన్నారు. అన్యాయంగా వచ్చింది అన్యాయంగా ఏదో ఒక దినాన్ని రెక్కలు వచ్చి ఎగిరిపోతాయని లేఖన భాగం తెలియచేస్తూ ఉన్నదండి. నీ కష్టార్జితాన్ని మాత్రమే నీవు అనుభవిస్తావు, నీవు కష్టపడింది మాత్రమే నీకు దక్కుతుంది. నీ కష్టపడినటువంటి ధనాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు, నీ కష్టార్జితాన్ని బట్టి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. అన్యాయంగా వచ్చిందనుకోండి, అక్రమంగా వచ్చిందనుకోండి, అది ఏదో ఒక దినాన్ని రెక్కలు చెగిరిపోతాయి. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించుదాం, నీతిమంతులుగా ఉండి ఆశపడదాం, నీతిమంతులుగా ఉండి మనకున్న దాంట్లోనే, మనకు అందని వాటి కొరకు ఎగిరెగిరి పడే కంటే ఉన్న దాంట్లో తృప్తి పడుతూ మనం జీవించినప్పుడు దేవుడే మన ఎడల గొప్ప కార్యాలు చేస్తాడు. అలాంటి నీతిమంతుల గుంపులో మనం ఉందాం, దేవుడే మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. భక్తిహీనులను మనం చూస్తాం, భక్తిహీనులు అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కాక మనకు కనిపిస్తూ ఉన్నారు. అంతలోనే వస్తుంది, చాలా ఆశీర్వాదకరంగా ఉన్నారని మనం అనుకుంటాం. అయితే అప్పటికప్పుడు అది రెక్కలు చెగిరిపోతాయి. భక్తిహీనుల వలె మనం ఉండకుండానట్లు నీతిమంతులుగా మనం ఉండి అనేక మంది విషయాల్లో మనం న్యాయంగాను నీతిగాను మనముంటూ మనం జీవిస్తూ నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటారు కనుక అలాంటి కృప, అలాంటి దీవులు, అలాంటి ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించి నిత్యముగా ఆయన ఆశీర్వాదాలు మనందరి మీద ఉంచును గాక. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, కృప కలిగిన, ప్రేమ కలిగిన, దయగల తండ్రి, మీకు వందనాలు. ఇది కొన్ని మాటలు ప్రభా మీరు వినిపించారు, నీకు వందనాలు. వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఏ దేశంలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా, ఏ మార్గంలో ఉన్న ప్రభా, వారిని మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకుని, అయ్యా దేవుని మార్గం నీతి కలిగినటువంటి మార్గం అని, దేవుడు నీతిమంతులను ప్రేమించే దేవుడని, నీతిని మాత్రమే ప్రోత్సహించే దేవుడని విరిగి మీరు జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి. నీతిమంతుల గుంపులో మేము అందరం ఉండాలి ప్రభా. నీతిమంతులు ఆశపడితే ఆ ఆశలో సంతోషాన్ని ఇస్తానన్నారు ప్రభా. భక్తిహీనులు కూడా భూమి మీద ఆశపడుతూ ఉంటారు, వారి ఆశ భంగమైపోతుందని మీ లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది కనుక అట్టి కృప మీరు మా అందరికీ మీరు దయచేసి, వినిచిన బిడ్డలు ఎవరెవరి అవసరతలు కలిగి ఉన్నారు, వ్యక్తిగతంగా కుటుంబపరంగా వారికి ఉన్న ప్రతి అవసరం కూడా మీ నామాలు తెచ్చి మీ క్షేమాలు కుటుంబాల మీద, బిడ్డల మీద ఉంచి మీరే మహిమ పొందమని అడిగి ప్రార్థన చేసి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించునుగా.